ఓం శ్రీ మాత్రే నమః. మా దివ్యదృపాక ఛానల్కి స్వాగతం అండి. కార్తీక మాసం పురస్కరించుకుని ఆ పరమేశ్వరుని దయ మనందరిపై ఉండాలని వేడుకుంటున్నానండి. పుణ్యస్త్రీలు, పెళ్లి కాని ఆడవారు అంతా కలిసి కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అందుబాటులో ఉన్న నది కాలువ వద్ద అరటి ఒప్పలో దీపాలు వెలిగించి నదులలో వదులుతారు కదండి. ఈ దీపకాంతులు వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేయడమే కాక జన్మాంతరం స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారతాయండి. పోలీస్ వర్గం పూజా విధానం మా ఛానల్లో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు 1000 కన్నులు కూడా చాలవండి. నేలపై పారే నీటిలో కదలాడే దివ్యల్ని చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు సుమండి. ఈ దీపాల పర్వాన్నే పోలిని స్వర్గానికి పంపించడం అంటారండి. కార్తీక మాసం ముగియబోతుందంటే ముందుగా గుర్తొచ్చేది పోలి స్వర్గమే కదండి. కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది కదండి. దీన్ని మరింత బలపరిచేలా ఈ కథ ఉంటుందండి. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం పదండి. ఆంధ్ర తీరంలో కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేదండి. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి, పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేదండి. ఇంటి యజమాని పోతనకి 5 కొడుకులు. వారందరికీ పెళ్లిళ్ళయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దేవుడంటే అపారమైన భక్తి, పూజలు వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదటండి. తాను చేసేదే దైవ పూజ అని, వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలదండి మాలికి. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనూ కలుపుగోలుగా ఉండేదటండి. అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించుకు వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రిని ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరి నదికి వచ్చేది అత్తగారు. మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడండి. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే అందుకు నిదర్శనం. పెరట్లో పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను ఆ వత్తికి రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించేది పూల. నెల రోజులు గడిచాయి. ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుందండి. కాబట్టి చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పూలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చెయ్యాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించి వెళ్లిపోయింది అత్తగారు. దేవుడినే నమ్మిన పూలి రోజువారీ పనులే గాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవంతుని కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజూ మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పూలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారిని అవాంతరాలు కల్పించిన వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పూలిని చూసి క్షీరాబ్దివాసునికి ముచ్చట వేసిందండి. దాంతో పూలిని ప్రాణాలతోనే స్వర్గానికి రప్పించేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు ఆ 4 కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకి వస్తోందా అన్నట్లు పోలు ఇంటి ముందుకు వచ్చి నిలిచింది. ఆ దివ్యమైన దేవతా విమానం తమ కోసమే ఆ విమానం వస్తోందని వారంతా అనుకుంటుంటే
దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయి అందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలైపోయాయండి. ఎలాగైనా పూలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పూలికాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది. పూలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదని దేవతలంతా వారిని కిందకు తోసివేస్తున్నారు. అంతేకాదు, చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే ఆమెను తీసుకు రమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మనమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుందండి. వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తే మంచిదటండి. సర్వే జనా సుఖినో భవంతు. ఉంటానండి మరి. హాయ్.